హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇగ్నైట్ విత్ శ్రీకుమార్. సో మనం భగవంతుడికి డైరెక్ట్గా సేవ చేయొచ్చు, ఇండైరెక్ట్గా కూడా సేవ చేయొచ్చు, కానీ ప్రతిఫలం మాత్రం తప్పనిసరిగా దక్కుతుంది. ఒక ఊరిలో ఒక షావుకారు ఉంటాడు. ఆ షావుకారు దగ్గర ఒక నౌకరు ఉంటాడు. నౌకరు ఒకరోజు చెప్తాడు, నేను జగన్నాథ యాత్రకి వెళ్తున్నాను, ఏమైనా హెల్ప్ చేయండి అని. సో అప్పుడు ఆ షావుకారు ఏం చేస్తాడు, ఒక 100 రూపీస్ ఇచ్చేసి నువ్వు తీసుకెళ్ళి ఇది హుండీలో వెయ్యి, భగవంతుడికి సమర్పించు అంటాడు. సో ఆ నౌకరు అదేవిధంగా జర్నీ స్టార్ట్ చేసి వెళ్తూ ఉంటే దారిలో ఆ యాత్ర జరుగుతున్నప్పుడు దారిలో పేదవాళ్ళు కనిపిస్తుంటారు, ఆకలికి అలమటిస్తూ ఉంటారు, వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేస్తాడు. ఈ విధంగా అలా చేసుకుంటూ తన యాత్ర దగ్గరికి వెళ్ళేసరికి 98 రూపీస్ ఖర్చు అయిపోతాయి అతని దగ్గర ఆ 100 రూపాయల్లో. సో అప్పుడు అతని దగ్గర 2 రూపాయలు మాత్రమే ఉంటాయి. ఆ 2 రూపాయలు తీసుకెళ్ళి హుండీలో వేస్తాడు. కానీ అదే రోజు రాత్రి ఆ షావుకారుకి జగన్నాథుడు కల్లోకి వచ్చి, భక్త, నీ 98 రూపాయలు నాకు వచ్చినాయి, ముట్టినాయి, సో తదాసు నీకు అంత మంచి జరుగుతుంది కాక అని ఇది చేస్తాడు, వరం ఇస్తాడు. సో నెక్స్ట్ డే కొన్ని రోజులు అయిన తర్వాత ఇతను వచ్చేస్తాడు, ఈ నౌకరు షావుకారు దగ్గరికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత షావుకారు ఒకటే అడుగుతాడు, సో నీ జాతర బాగా జరిగిందా? 98 రూపాయలు మాత్రమే నువ్వు దేవుడికి సమర్పించావు, మిగతా 2 రూపాయలు ఏం చేసావని. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? షాక్ అయిపోతాడు నౌకరు. అదేంటి, ఫస్ట్ నన్ను క్షమించాలి, నేను దారిలో అందరికీ భోజనాలు పెట్టిస్తూ వెళ్ళాను, ఆ 98 రూపీస్ ఖర్చు అయినాయి, నేను భగవంతుడికి సమర్పించింది 2 రూపాయలే అంటాడు. అప్పుడు అతను అంటాడు, ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఈ భోజనాలు ఏవైతే పెట్టించావో అవంతా పైన భగవంతుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు, ఇది కూడా భగవంతుడికే నువ్వు సమర్పించుకున్నట్టు, ఏం భయపడకు. సో ఫ్రెండ్స్, మీరు సహాయం చేయాలి, ఏదన్నా సేవ చేయాలి అంటే ఇండైరెక్ట్గా కూడా చేయొచ్చు. డైరెక్ట్ హుండీలోనే వేయటం కాదు, భగవంతుడు అన్నీ గమనిస్తూ ఉంటాడు. నచ్చింది కదా? థ్యాంక్ యూ.